అమరావతి నిర్మాణంలో విశాఖ స్టీల్ వాడకంపై మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడి కేబినెట్ లోనూ చర్చించేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం ఆసక్తికరంగా మారింది. విశాఖలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించి టీవీ9 వేదికగా పలు కీలక అంశాలను వెల్లడించారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అద్భుత రాజధానికి సంకల్పించిందన్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో 4 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రత్యేక సహకారం అందిస్తుందన్నారు. రాజధాని చుట్టూ అభివృద్ధి జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసేలా ప్రధాని మోదీ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. ఇప్పటికే రైల్వే లైన్లు, ఎక్స్ప్రెస్ రోడ్ల నిర్మాణం జరుగుతోందని, ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ప్రధాని మోదీ పర్యటనలో లక్షల కోట్ల ప్రభుత్వ, ప్రైవేటు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి సత్యకుమార్ తెలిపారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే 2500 గ్రాంట్లు ఇచ్చారన్న ఆయన మరో 1500 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి రుణం కేంద్రమే చెల్లించేలా ప్రణాళిక రూపొందించిందని ప్రకటించారు. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తెచ్చేలా కేంద్రం నిధులు విడుదల చేసిందన్నారు మంత్రి సత్యకుమార్.